ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్. కడప నగరంలోని బళ్ళారి రోడ్ సమీపంలో ఖలీల్ నగర్ నందు బుధవారం సాయంత్రం కేజీఎన్ ప్లానర్స్ మరియు వాల్యుయర్స్ ఆఫీసును ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. పేదవారికి ఒక లిమిట్గా మంచి ఉన్నత స్థాయి వారికి ఒక విధంగా ఆయన ఫీజు తీసుకుంటూ ఈ కడప జిల్లాలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నతంగా స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో జావీర్ ఇంకా ముందు మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఇంకా దీనికన్నా 10 రెట్లు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో 34వ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్పొరేట్గా గెలవాలని, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నిస్వార్థంగా చేసే మనిషి జావీద్ నా తమ్ముడు అని చెప్పడం నాకు గర్వంగా ఉంది. నాకు తన్వీర్ అలీ ఖాన్ తమ్ముడు ఎట్లనో సొంత తమ్ముడు, దానికి సమానంగా జావీద్ కూడా నాకు సొంత తమ్ముడు లాగే. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అన్ని విధాల దేవుడు ఆయనకి విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు మరియు మా నగర అధ్యక్షులు లైన్ పి మన్సుబల్ ఖాన్ అన్న గారు మరియు మా మహేశ్వర్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది ఈ ఆఫీస్ ఓపెనింగ్కి. ఈ ఆఫీస్ ఖలీల్ నగర్లో 10/32 ఖలీల్ నగర్ సచివాలయం మెయిన్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది. మరియు నా ఆఫీస్ అడ్రస్ పక్కాగా అంటే ఏకే ఫంక్షన్ హాల్ కాడి నుంచి లోపలిగా స్ట్రైట్కి రావాలా, అది నా మెయిన్ అడ్రస్. ఇంకోటి ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడ, నేను పిలిచిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగానే ఉంది. మరి అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు నా సర్వీసెస్ ఏమంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, ఎస్టిమేషన్స్, బ్యాంక్ వాల్యుయేషన్స్, 2D మరియు 3D డిజైన్స్, మరియు స్ట్రక్చరల్ డిజైన్స్, పంచాయత్ అప్రూవల్స్, మరియు దాని తర్వాత ప్రాపర్టీ టైటిల్ ట్రాన్స్ఫర్స్, ఏదైనా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఏదైనా మ్యూటేషన్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. నేను ఎవరైనా కలవాలనుకుంటే సర్వీస్ కోసము నేను ఇది చేయొచ్చు. ఇంకా నా కాంటాక్ట్ నెంబర్ 9985199454 ఖలీల్ నగర్ 10/32 నా అడ్రస్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.